కేంద్ర కేబినెట్ కూర్పు దాదాపు పూర్తయింది. కొత్త మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర కేబినెట్ లో 5గురికి స్థానం లభించనుంది. ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 2 కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. ఏపీ నుంచి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, నర్సాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మకు స్థానం దక్కింది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. స్పీకర్ గా పురంధేశ్వరి రేసులో ఉన్నారు. కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న వారితో మోదీ సమావేశమయ్యారు. ఇక కేంద్ర కేబినెట్ లో నరేంద్ర మోదీ, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, జ్యోతిరాదిత్య సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉండనున్నారు. అలాగే అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మన్సుఖ్ మాండవీయ, రావ్ ఇంద్రజిత్ సింగ్ కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. అలాగే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ శ్రీనివాస్ వర్మ, జేడీఎస్ నుంచి కుమారస్వామి, లలన్ సింగ్, జేడీయూ నుంచి రామ్నాథ్ ఠాకూర్, హిందుస్థాన్ ఆవం మోర్చా నుంచి జితిన్ రామ్ మాంజీ స్థానం దక్కించుకున్నారు. అలాగే ఆర్ఎల్డీ నుంచి జయంత్ చౌదరి, శివసేన నుంచి ప్రతాప్ రావు జాదవ్, ఎన్సీపీ నుంచి ప్రఫుల్ పటేల్, ఆర్పీఐ నుంచి రామ్దాస్ అథివాలే, అప్నా దల్ నుంచి అనుప్రియా పటేల్ కేంద్ర కేబినెట్ లో స్థానం దక్కించుకున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ మరికొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్ లో రాత్రి 7:15 ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమం కోసం రాష్ట్రపతి భవన్ లో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. మోదీతో పాటు ఇవాళ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదే అంశంపై లేటెస్ట్ అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, సుమిత్ర మరికొద్ది సేపట్లో ఢిల్లీకి చేరుకోబోతున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడుతో పాటు అనేక మంది మాజీ మంత్రులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రులు, బీజేపీ రాష్ట్ర పాలిత ముఖ్యమంత్రులు అందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి బీజేపీ ఎన్డీఏ మిత్రపక్షాలు ఎవరైతే ఉన్నారో ఆ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. 7:15 రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఉదయం 10:30 గంటలకు ఈ యొక్క ప్రధాని మోదీ తన నివాసంలో అందరితో కూడా క్యాబినెట్లో చోటు కల్పించిన వారందరితో కూడా ఆయన భేటీ అయ్యారు. వారందరికీ కూడా ఎలా ఉండాలి, మీరు రాబోయే రోజుల్లో ఏం చేయాలి అన్న విషయాలన్నింటినీ కూడా వారితో పంచుకున్నారు. సుమారు 40 నుంచి 45 మంది వరకు కూడా కొత్తగా క్యాబినెట్లో చోటు చేసుకోబోతున్నారు. 15% మంది అంటే 543లో 15%, 82 నుంచి 83 వరకు కూడా కొత్త క్యాబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. అయితే మొదటిసారిగా తొలి విస్తరణలో 40 నుంచి 45 మందికి అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. సో వారందరినీ పిలిచి ఏ విధంగా మీరు ఉండాలి అంటే ఆయన ప్రతి చిన్న విషయాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో తెలిపారు. మీరు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి, తప్పులు లేకుండా చేయండి. ఏదైనా ఒక తప్పు చదివితే ఆ తప్పునే టీవీలో వాళ్ళు అందరూ కూడా పదే చూపిస్తూ ఉంటారు, దాన్ని చేయకండి. తర్వాత 2 నెలల పాటు మీరు మంత్రివర్గంలోనే ఉండి మంత్రివర్గానికి సంబంధించినటువంటి అధికారులందరితో కూడా అన్ని విషయాలు అడిగి తెలుసుకోండి. మళ్ళీ 2 నెలల తర్వాత కూడా మళ్ళీ మీరు అడిగితే వాళ్ళు ఇంకా వీళ్ళకి అర్థం కావట్లేదని విసుక్కుంటారు అధికారులు. కాబట్టి మీరు 2 నెలల వరకు పూర్తిగా మీకు ఇచ్చినటువంటి మంత్రిత్వ శాఖలకు సంబంధించిన వాటి మీద పనిచేయండి. ఆ తర్వాత వారానికి ఒక 4 రోజుల